కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కూటమిగా వచ్చి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కవిత గారు జైల్లో ఉన్నారు, కేటీఆర్ గారు ఎక్కడ నడవట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పర్సన్ తెలంగాణకు రాబోతున్నాడు, ఒక కీలక వ్యక్తి. ఎందుకంటే లాస్ట్ టైము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పర్సన్ని, స్వామీజీని అరెస్ట్ చేసి ఒక ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి ఒక చిన్న డ్రామా క్రియేట్ జరిగింది, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 4 years వరకు ఒక ప్లానింగ్ రచయించడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ ఉండి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఒక ప్లాన్ కరెక్ట్ రెడీ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక మాట వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? బీఆర్ఎస్లోకి ఒక వ్యక్తి వెళ్తున్నారా? బీజేపీ నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు అదే బీఆర్ఎస్లోకా? బీఆర్ఎస్లో కాదు మేడం, తెలంగాణకు వచ్చి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం. ఓకే, యా, దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి. ఎక్కడైనా ప్రజల మనోభావాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున అన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక విశిష్టమైన వ్యక్తులు ఒక గ్రూప్ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి ఆ చోటుకు వచ్చి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల మనోభావాలని ఇంకా కాపాడే విషయంగా పనిచేయడం అనేది సహజం. మొన్న మీరు గమనిస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో అభ్యర్థి ఎవరు అనేది సంబంధం లేకుండా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మోదీని చూసి ఓటేసింది. అందుకనే గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్తో సరిసమానంగా 8కి 8 ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు అని. మరి దేశం గురించి, ధర్మం గురించి, దేవాలయ రక్షణ గురించి, దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఎకనామిక్ దేశంగా, డిజిటల్ ఇండియాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకి ఇంకా దగ్గర అవ్వగలము, ప్రజల్ని కాపాడగలము, వాళ్ళకు అభివృద్ధి ఫలాలను అందించగలము అనే ఆలోచన డెఫినెట్లీ ఉంటుంది. కేంద్రం నుంచి, మీరు అన్నట్టు కేంద్రం నుంచి అని అనడానికి కాదు, ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళి పిక్ చేసుకుంటారు అనమాట. మన చెరీ పికింగ్లో బెస్ట్ పర్సన్స్ని పిక్ చేసుకొని వాళ్ళతో ఒక సమూహంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ, ఇట్స్ నాట్ జస్ట్ అ పొలిటికల్ పార్టీ. పాలిటిక్స్ అండ్ ఐడియాలజీ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఒక స్పెషల్ గ్రూప్ ఎప్పటికీ ఉంటుంది. ఆ స్పెషల్ గ్రూప్ కమిటెడ్ ఫర్ ద పార్టీ, కమిటెడ్ ఫర్ ద ఐడియాలజీ. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మార్గదర్శకం ఇచ్చినప్పుడు వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. దాని నుంచి వెళ్ళి పార్టీ బలోపేతం అవుతుంది, తద్వారా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాని నుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేడం, తెలంగాణలో ప్రీవియస్ తీసుకున్నట్టయితే ఏపీ తీసుకుందామండి. ఏపీలో గుళ్ళపైన కానీ, చాలా హిందువులపైన కానీ దాడి జరగడం కానీ, కన్వర్షన్ జరగడం కానీ చాలా రకాలుగా జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో? కేంద్రం నుంచి ఎలాంటి యాక్షన్? కేంద్రం నుంచి యాక్షన్ కావచ్చు, రాష్ట్రం నుంచి యాక్షన్ కావచ్చు. ఎందుకంటే హిందువులపైన దాడులు జరగడం కానీ, దేవాలయాలపైన దాడులు జరగడం కానీ, రకరకాల హింసించడం కానీ జరిగింది. మనం చూసాం, వార్తలు చూసాం, న్యూస్ చూసాం, అన్నీ చూసాం. కానీ ఇప్పుడు తిప్పి కొట్టడానికి ఏం చేయబోతుంది అసలు? ఈ కేసులో అధికారంలో ఏ పార్టీ ఉంది అనేది కూడా మనం గమనించాలి. వైఎస్ జగన్ గారు ఆయన ఎంత డ్రామాలు చేసినా కూడా ఆయన క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ ఆయన క్రిస్టియానిటీ వైపు, చర్చుల వైపు, మిషనరీ వైపు, ఫారెన్ ఫండ్స్ ఏవైతే భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయడానికి, హిందువుల్ని మత మార్పిడి చేయడానికి పనిచేస్తున్నాయో వాళ్ళకి సపోర్ట్ అయినది ఉంటుంది. ఎంత మనం ఆయన డైరెక్ట్లీ చేసినా చేయకున్నా ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా అదే సిద్ధాంతంలో ఉంటారు కాబట్టి ఆ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు చెలరేగిపోయి రథాలు ధ్వంసం చేయడం, ఆలయంలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, రోడ్ల మీద ఎక్కడ దగ్గరలో ఉన్న ఆలయాలను, గ్రామ దేవతలను మనకు నిర్మించుకున్న ఆలయాలను కూల్చేయడం, ఇట్లాంటివి చేసిండ్రు. అప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక పరాకాష్ఠగా అనిపించినాక డెఫినెట్లీ ఆ గవర్నమెంట్ని దించేసిందంటేనే మాకు ఈ ఐడియాలజీ వీళ్ళు చేసి ముందు ఒక ప్రభుత్వాన్ని దించేసిండ్రంటే వాళ్ళ సిద్ధాంతం కానీ,
వాళ్ళు వెళ్ళే మెథడ్ కానీ సరిగ్గా లేదు అని ప్రజలకు అనిపించింది అనే దాని అర్థం. ఇవాళ రేపు ప్రజలు ఏం డబ్బులు బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తలేరండి, ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, అందరూ కూడా యాక్టివ్, అలర్ట్ అండ్ ఇంటలెక్చువల్గా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళను బక్రాలు చేయడం అనేది కుదరని పని. మనం జగన్ గారి రిజల్ట్ని చూస్తే తెలిసిపోతుంది. ఎన్డీఏకి ఆంధ్ర సపోర్ట్ ఇవ్వడానికి కారణం కూడా మోదీ పట్ల ఉన్న విశ్వాసం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్గా చూడడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టే ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే జగన్ అంత దారుణంగా ఓడిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఇంత ముందుకు చేసినవి రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాటన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి కూడా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళబోతున్నారా? జైలు, కేసులు ఇవన్నీ న్యాయస్థానం ఇండిపెండెంట్ సిస్టమ్ కాబట్టి అది హ్యాండిల్ చేసుకుంటుందండి. ఇంకా కర్మ ఇవన్నీ విషయాలు ఆ వ్యక్తికి తెలుస్తుంది, ఆ వ్యక్తి ఎట్లా చేసిండు అనే దాన్ని బట్టి. కర్మ లీవ్స్ నో బడీ అని మనం తెలుసుకున్నాం, దాని అకార్డింగ్గా వాళ్ళకి జరుగుతుంది.